ఉదయం టిమ్ అనే బాలుడు అడవిలో మ్యాప్ చూసుకుంటూ వెళుతూ ఉన్నాడు. చెట్టు వేళ్ల మధ్య ఒక సింధూరకాయ టిమ్ముని ఆశ్చర్యపరిచింది. ఒక ఉడత మెల్లగా వచ్చి ఆ కాయను తాకుతుంది. టిమ్ చూస్తూ ఉన్నాడు. ఒక అద్భుతం జరిగింది. ఆ ఉడత ఒక పెద్ద ఆకారంగా మారిపోయింది. టిమ్ భయపడి ఒక రాయి దగ్గర దాక్కున్నాడు. కానీ ఉడత టిమ్ దగ్గరకు వచ్చి కాయని ఇచ్చి తన స్నేహాన్ని తెలియజేస్తుంది. టిమ్ మెల్లగా బయటకు వచ్చి ఉడతతో ఆడటం మొదలుపెట్టాడు. టిమ్ మరియు ఉడత మధ్య స్నేహం మొదలయ్యింది. వారిద్దరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ముగ్గురు పిల్లలు అడవిలోకి వేగంగా వస్తున్నారు. వారికి చెట్లను నరకడం ఒక ఆట. వాళ్ళు ఒక చెట్టును ఎంచుకున్నారు. అది చాలా పురాతనమైన పెద్ద చెట్టు. ఉడత వాళ్ళ ముందుకు వచ్చి నుంచుంది, ధైర్యంగా, చాలా శాంతంగా. పిల్లలు భయపడ్డారు. టిమ్ వాళ్ళ ముందుకు వచ్చి ఉడత మనకి హాని చేయదు మరియు మనం చెట్లను నరకకూడదు అని. ఇంతలో పెద్ద శబ్దం చేసుకుంటూ భారీ యంత్రాలు అడవిలోకి వచ్చాయి, మొత్తం భూమిని చదును చేయడానికి. తర్వాత టిమ్ ఒక ఉపాయం చెప్పడం మొదలుపెట్టాడు. మనం ఈ అడవిని తిరిగి పెద్ద మహావృక్షాలతో నింపాలి అని. పిల్లలందరూ ఉడతపై కూర్చొని అడవిలో అన్ని వైపులకు వెళ్తున్నారు. తర్వాత ఒక్కొక్కటిగా వారు విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. అద్భుతం! ఇప్పుడు అడవంతా చెట్లు, పువ్వులు ఒక మహా పెద్ద వనంగా మారిపోయి. ఇప్పుడు యంత్రాలు అన్నీ ఆగిపోయాయి. మనుషులు ఆశ్చర్యంగా బయటికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్లలు మరియు ఉడత చాలా సంతోషంగా ఉన్నారు.